హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఏమండి, మా చెల్లికి ముద్దు పెట్టారంట, నిజమేనా? నిజమే. మీ చెల్లి నా దగ్గరకు వచ్చి ఫాస్ట్గా ఏ పని చెయ్యగలవు బావా అని అడిగింది. అందుకే ముద్దు పెట్టాను. నేను ఫాస్ట్గా ఒక పని చేయగలను, అదేంటో నీకు తెలుసా అని లాగి పెట్టి ఒకటి పీకుతుంది భార్య. ఇదేంటి ఇలా కొట్టా? మీకు ఎప్పుడైనా ఫాస్ట్గా అలాంటి పని చెయ్యాలి అని అనిపిస్తే నాకు అంతే ఫాస్ట్గా ఇలా కొట్టాలి అని అనిపిస్తుంది. భార్యాభర్తలు గొడవ పడిన తరువాత పక్క పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఏమే, కొంచెం తలనొప్పిగా ఉంది, వెళ్ళి టీ పెట్టు. ఇంట్లో టీ పొడి అయిపోయింది, కనీసం కాఫీ అయినా పెట్టవే. కాఫీ పొడి కూడా లేదు, విషం ఉంది, ఇమ్మంటారా? అదేదో నువ్వే తాగు, నాకు పట్టిన తలనొప్పి తగ్గిపోతుంది, నాకు పీడా పోతుంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్. తింగరి భార్య. ఒసే, మన పక్కింటి కాంతమ్మ గారు కోమాలోనికి వెళ్ళిపోయారంట. మొన్న మన ఇంట్లో పూజ ఉంది రండి అని అంటే రాలేదు. ఆవిడ వాళ్ళ ఆయన మాత్రం కోమాలకి గోవాలకి బాగానే తిరుగుతున్నారు. ఒసేయ్, బుర్ర తక్కువ దానా, ఆవిడికి ఒంట్లో బాగోలేక కోమాలోనికి వెళ్ళారంట. ఒంట్లో బాగోపోతే ఇంట్లో ఉండాలి కానీ అక్కడికి ఇక్కడికి తిరుగుతారా ఏంటండి? అయినా మన ఇంట్లో పూజకి రాని వాళ్ళ గురించి నాకెందుకు చెప్తున్నారు? నాకు చెప్పకండి ఆవిడ గురించి. ఇద్దరు ఆడవాళ్ళు పక్క పక్కన కూర్చొని ఇలా మాట్లాడుకుంటారు. అవునే సీతక్క, నిన్న మీ అత్త నువ్వు ఎందుకే కొట్లాడుకుంటున్నారు? అదా, బియ్యంలో రాళ్ళున్నాయంట, అన్నం వండినప్పుడు ఏరుకొని వండరాదే అని అంది. అప్పుడు నువ్వేటన్నావు? నేనేటంటాను? దేవుడు నీకు 32 పళ్ళు ఇచ్చాడు కదా, నమలరాదా అని అన్నాను. అంతే, తిడుతుంది. నేను ఊరుకుంటానా ఏంటి? నేను 4 మాటలు అన్నానులే. బాగా ఇచ్చావులే, అలాగే ఇవ్వాలి, లేకపోతే మా అత్తలాగా మీ అత్త పెత్తనం చలాయించగలదు. అవునే లచ్చక్క, మీ ఆయనకి 2వ పెళ్లి చేస్తున్నావంట, నిజమేనా? చేస్తున్నా. మా అత్తతోటి నా పెనిమిటితోటి పడలేకపోతున్నా. మా అత్త ఎంత గయ్యాలదో నీకు తెలుసు కదా. దానికంటే గయ్యాలి దాన్ని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తే తిక్క కుదురుతుంది దెబ్బకి మా అత్తకి. తల్లి కొడుకుల మధ్య సంభాషణ. అమ్మ, నాకు తొందరగా పెళ్లి చేసేయవమ్మా. పెళ్లి చేస్తాను కానీ ముందు అత్తకు ఫోన్ చేయి. అమ్మా, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందమ్మా, రేపు బ్యాలెన్స్ వేసుకొని చేస్తానులే. సెల్లనే పోషించలేకపోతున్నా, పిల్లని ఎలా పోషిస్తావురా నువ్వు? నాన్న, రోజు మందు సిగరెట్లు ఎందుకు తాగుతావు? మానేయచ్చు కదా. నేను నిజాయితీ పరుణ్ణి, అందుకే తాగుతున్నాను, కాల్చుతున్నాను. నిజాయితీ పరుడేంటి నాన్న? ఒరే నాన్న, ఆడవాళ్ళు అందంగా రావడం కోసం ఫేర్ అండ్ లవ్లీ రాస్తారు. దాని మీద ఉంటుంది ఇది రాస్తే మీరు తెల్లగా అవుతారు అని, కానీ అది నిజం కాదు. పిల్లలకు పాలల్లో కలిపే పౌడర్ కాంప్లైన్, దాని మీద కూడా రాసి ఉంటుంది ఇది తాగండి మీరు పొడవుగా అవుతారు అని, కానీ అది నిజం కాదు. నువ్వు అన్నావు ఈ మందు సిగరెట్లు మంచివి కావు అని, కానీ వాటి మీద ఉంటుంది మందు కొట్టకండిరా, కొడితే మీ హెల్త్ పాడవుతుంది అని. అది నిజం. నేను నిజాన్నే నమ్ముతాను, అందుకే మందు కొడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.